ఏమైంది బాబుజీలో బాగా సంతోషంగానే ఉంది. అయ్యో బావా రేవంత్ రెడ్డి 2 లక్షల అప్పు మాఫ్ చేస్తా అన్నాడు. మాఫ్ చేశాడు. ఇప్పుడు నాకు సంతోషం అయింది. ఎంత నీ లక్ష ఎంత నీకు నీ అప్పేదా మొత్తం? నా అప్పు 1,36,000. అరే సంతోషం అండి. ఇప్పటికైనా సంతోషం ఉంది కానీ కుటుంబం సంతోషం ఉంటుంది. అప్పుడే కడుకున్నావు కదా సంతోషం. ఇప్పటికైనా ఓకేనా? ఓకే ఓకే సంతోషం. పటేలా మనం సరే ఊరబెట్టి తిరిగినావు ఏం చేసినావు కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది చెప్పు. రాసామని చెప్పేది ఏమి ఈ రోజుల రాజకీయం అనేది తెలిసిన పుస్తకం. అట్లుంది పరిస్థితి. వాళ్ళ అప్పులు వీళ్ళు చెప్పుడు, వీళ్ళ అప్పులు వాళ్ళు చెప్పుడు. ఈ ఉచిత పథకాలు చేయబట్టి, గ్యారంటీ చేయబట్టి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ వాగ్దానాలు చేయబట్టి ఆ సర్కారు కూడా కష్టపడుతుంది. అప్పులు చేయలేక, భూములు అమ్ముకోలేక చాలా బాధపడుతుంది. రేవంత్ సర్కార్ మొత్తం సరే. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు బయట పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బయట పెడుతున్న అప్పుల విషయం. సరే అప్పులేదో కానీ ఉచిత పథకాలు చేయబట్టి ప్రభుత్వాలు నాశనం అయిపోతాయి, మన ప్రభుత్వ ఆశలు తరిగిపోతాయి అనే బాధ నాకు ఒకటి తప్ప. ఎవరైనా ఉచితంగా డబ్బులు వస్తారంటే ముఖ్యంగా తిని తాగే రకాలు మోపని ఇది ఒక్క నచ్చలేదు నాకు. సరే చేస్తాడు, ఆ ఒప్పుకున్న ప్రకారం ఇవ్వాలంటే చాలా కష్టపడతాను. ఈ ప్రజలు కూడా ఎప్పుడు ఇస్తున్నారు ఆతృత ఉన్నారు. దీని పరిష్కారం ఆ భగవంతుడు చూపెట్టాలి. ప్రతిపక్షాలు నువ్వు అన్నావు కదా పొడుచుక తింటా, ఎప్పుడు ఇస్తావు ఏ ప్రభుత్వం ఏం చెప్తుందా? కేసీఆర్ ఇచ్చిందా ఇంట్లోకి వెళ్ళి? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ప్రతి ఒక్క దానికి పన్ను ఎత్తాడు, సబ్బుకు ఉప్పు పప్పుకి ఎత్తాడు, పన్ను ఎత్తాడు, పన్ను కట్టాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? నువ్వు ఎలక్షన్ల మూమెంట్లో చెప్పినావు, నువ్వు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, 2 లక్షల రుణం ఆపోయింది, రకరకాలుగా విమర్శిస్తున్నారు. గద్దెలెక్కిన వాళ్ళు గద్దె కింద వాళ్ళు ఎన్నో రకాలుగా విమర్శిస్తారు. మోసిన వాళ్ళు కనుక కావడమరు మొన్నటిదాకా మోసిన వాళ్ళే ఇప్పుడు విమర్శిస్తుండ్రు. తెలిసి ఉండి కూడా తెలిసి ఉండి కూడా విమర్శిస్తున్నారు. మరి ఆయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వాన్ని బిడ్డ చేయాలి. ఆర్థిక ఉన్న లావాదేవీలు తెలిసి కూడా నువ్వు ఎందుకు ఒప్పుకోలేవు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి ఇవాళ ప్రజలు సామాన్యులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి మీడియా ఉన్నది, ప్రతి ఒక్కరు వింటారు. కాకపోతే పొడుచుకొని తిరుగుడు ప్రతిపక్షాలు అట్లా కాదు. కానీ పక్క పెట్టు. కేసీఆర్ 1 లక్ష రూపాయల కొరకు 10 ఏళ్ళు తిరిపినా, 25 అనుకుంటా, 3 నెలలు కాలేదు. పొడుచుకొని తిరుగుడు ఏంది? ఎందుకు ఒప్పుకోరు? తీర్చోండి. ఎక్కడ ఇస్తాడు? కేసీఆర్ ఆయన జేబులోకి ఇచ్చాడు 2 లక్షల రూపాయలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడా? మనమే పని కట్టుకుంటాం, మన జేబుల నుంచి వేస్తాడు. మనం కట్టాలి. అది ఈ ప్రజల లోపల అవగాహన వచ్చేంత మటుకు ఈ రాజకీయ వ్యవస్థ మారది. మార్చాలంటే మన దగ్గర ఏం లేదు. ఈ ఉచిత పథకాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని మనం హెచ్చరించాలి. ఈ ఉచిత పథకాలకు బానిస కావద్దు. రేపు మన ఉప్పు పప్పు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చిన 5 ఏళ్ళ లోపల మనమే కట్టాలి. ఎవరు కట్టారు? అట్లా కాదు కదా, నేను చెప్పేది ఒక్కటే. మొన్నటిదాకా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం వేయండి, దాని లోటుబాటు ఏంటిది, దాని ఖర్చు ఎంత, అప్పు ఎంత అని ఎరికే కదా. మరి ఇప్పుడు రేవంత్ సరే గెలుచుడు ఓడటం సహజం. అది ఈ సమాజం ఇప్పుడు ఈ పార్టీ రావచ్చు, మళ్ళీ రావచ్చు, ఎప్పటికొక పార్టీ ఉండాలని సాధించడం లేదు. కానీ నువ్వు అక్కడ బరువు బాధ్యతలు మోసినవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కినట్టే నువ్వు ఇది పెట్టలేదు, అది పెట్టలేదు. ఎందుకు రైతు బంధు ఇప్పుడు మనకు ఈ రుణమాపిడి మొన్న 2 ఇచ్చిండ, మన 1 లక్షలు ఇచ్చిండు. మొన్న ఇది ఇప్పుడు 1,50,000 ఇచ్చిండు. ఇప్పుడు ఈ నెల 2 లక్షలు చేస్తాను. మరి ఇప్పుడు ఏమంటారు? నువ్వు ఏమైనా రైతు బంధు చేస్తారు అంటే ఎక్కడి చేస్తాడు? నీకు తెలియదా? అంటే ఎందుకు చెప్తున్నావు? ఏం చేస్తున్నావు? రైతు బంధు ఎందుకు? రైతు బంధు ఇప్పుడు రైతులకు ఇచ్చిందే కదా. 2 లక్షలు ఇచ్చింది కదా రైతు బంధు కదా. మళ్ళీ 2 లక్షల రూపాయలు రైతులకు
మాకు చేసిండు. అంతే కదా. ఈ రైతు బంధు ఇవ్వకపోతే మన ఏం లేదు, సంవత్సరానికి ఈ సంవత్సరం ఇవ్వకుంటే ప్రభుత్వానికి సాయం చేసినట్టు కదా. అంతే కదా. దాన్ని ఎందుకని విమర్శించుడు? ప్రభుత్వం ఎక్కడికి తీసుకొస్తుంది? ప్రభుత్వం టైట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆడ ఒక సబ్బుకు 10 రూపాయలు ఉన్నది, అంతే 15 రూపాయలు చేస్తాడు, 15 రూపాయలు చేస్తాడు. మరి ఎవరు కట్టాలి? కానీ మధ్యన ఎవడు పోతుడు? 1,00,000 రూపాయల జీతగానికి 10 రూపాయలు దాన్ని 15 పెట్టి కొట్టాడు. అని వేడనిపోయేది అని గేట్ పడ్డది. మరి 10 రూపాయలు కూలి చేసుకున్నాడు, వానికి వేరే రేటు వీరికి వేరే రేటు కాదు కదా. ఒకటే మరి అక్కడ సామాన్యులు నశించిపోతుండ్రా అధికారులు? సామాన్యులు బలైపోతారు ఇక్కడ. ఇప్పుడు పెట్రోల్ పెట్టినాం, ఇప్పుడు ప్రభుత్వం వేయాలంటే పెట్రోల్ వెళ్తాడు, లేకపోతే సబ్బులు వెళ్తాడు, లేకపోతే పప్పులు అన్ని వెళ్తాడు. పెంచితే మళ్ళీ ఇక్కడ అమ్మాయిలే బలి అయిపోతాడు. మధ్యతరగతి బలైతాడా? ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం తీసుకొచ్చుకున్నవాడికి కొంటే 10 రూపాయలు సబ్బు గదే. వీడు రోజు నెలకు 10,000 రూపాయలు జీతం చేసుకుంటానికి సబ్బు కొట్టే గదే రేట్. 1,00,000 రూపాయలు జీతం గదే సబ్బు గదే రేట్. మళ్ళీ ఎవడు నష్టం అవుతుండు? నష్టపోతాడు. మళ్ళీ పూజ చేసుకుంటాడు కదా. మళ్ళీ మంచిగా ఆయనకి 1,00,000 రూపాయలు జీతం ఎత్తుకున్నాడు, నష్టం ఏం లేదు. కానీ నాకు ఉచిత పథకాలు వస్తున్నాయి, తింటున్నాం. ఎక్కడ చూడుకో 12,00,000 రూపాయలు చేస్తే ఎంజాయ్ చేస్తాను. మీరు దొడ్డుగా ఏమని అనుకోని, మనం ఎవరు ఏమని అనుకోని, కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ఒకటి వైద్యం, విద్య, ఒకటి విద్య, రెండు చాలు. రైతులకు ఒకటి కరెంట్ ఆపద, ఒకటి వృద్ధులకు ఏంటిది సీనియర్ సిటిజన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులైతే ముసలి ఉన్నారు, వాళ్ళకు కొడుకులు పెట్రోల్ ఉన్నాడు, వాళ్ళకు ఒక పెన్షన్ ఇవ్వాలి. కానీ ఇవన్నీ పెట్టి జనాలను సోమరిపోతులు చేసి ప్రభుత్వం పెద్దోని మీదే వేటు పడతలేదు, సింధోల మీద వేటు పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమో మాకు పథకాలు ఇస్తున్నారు అనుకుంటున్నారు, కానీ రేపు పొద్దుగాల నువ్వు పొద్దుగాల బజారుకు పోతే నేను కిలోపప్పు కొట్టే గద 50 రూపాయలే, నువ్వు కిలోకప్పు కొట్టే గద 50. నాకు 2,00,000 రూపాయలు జీతం ఉండే, నీకు 20,000 జీతం ఉండే. ఎవరు వేటు పడుతుంది? జనానికి కనువిప్పు రాలేదంత రోజులు ఆడ పుణ్యానికి ఇస్తుంది, ఈడు పుణ్యానికి ఏ మనిషి బస్సు ఛార్జీ కూడా అది చేయాలి. ఎందుకే బస్ ఛార్జీ పెట్టి లక్ష్మేశ ఇప్పుడు మేము అప్పుడే కూర్చున్నాం, మేము ఆయన అన్నాడు ఈయన అన్నాము. నీ ఆలోచన బాబా, నీ మాట విన్నా, లింగిరెడ్డి మాట విన్నా, కనకన్న మాట విన్నా, ఈ ముగ్గురు మాట విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి పరిపాలన చేసే దాంట్లో కేసీఆర్ చేసిన పరిపాలన దాంట్లో డిఫరెన్స్ ఎత్తు చేసాం బాగున్నది. ఎట్లా ఉన్నది అని అంటే, ఇది కాంపిటీషన్గా పోటీపడి ప్రభుత్వం మన దాని మీద మీటింగ్ పెట్టుకుని ఏర్పాటు చేసిన ప్రజల మీద వాళ్ళు ఇచ్చిరు, మేము ఎందుకు ఇవ్వద్దు, మేము 5 పథకాలు ఒప్పుకున్నాం కదా, ఆ పథకాల ఇచ్చి తీరాలని రేవంత్ రెడ్డికి పట్టుదల పట్టింది. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి పట్టుదల పట్టిండు. కానీ రేవంత్ రెడ్డి ఆయన సొంత డబ్బులు కానీ, ఆయన ఇంటికి డబ్బులు కానీ ప్రపంచానికి పెట్టేంత దమ్ము ఉంటుంది ఆయన. కానీ ఇంట్లోనే తిప్పుడు కదా, ప్రభుత్వంలో తిప్పుడు కదా. ఈయన చెల్లిసి ఇంకొకటి పెట్టాలా, లేకపోతే ఇంకొకటి పెట్టాలా, లేకపోతే ఏమన్నా రేట్లు పెంచాలి కానీ, సబ్బుల పెట్రోల్ కానీ, ఏది కానీ మొత్తం మళ్ళీ రేట్లు పెంచి మళ్ళీ ఇచ్చిండు, 50 ఎకరాలకు ఇచ్చిండు, గుట్టలకు గట్లకు అప్పుడు ఇచ్చిండు. అది ఎంతవరకు అసలు కరెక్ట్? సాగు చేసిన భూమికే రైతు బంధు అది కరెక్ట్. 10 చేస్తావా, 5 చేస్తావా, 3 చేస్తావా, 2 చేస్తావా? నాకు తెలిసిన మటుకు 5 ఎకరాలకి సరే 10 సాగున్న భూమికే రైతు బంధు ఇవ్వాలి. అది సాగు చేసే భూములకే ఇంకొకటి, రైతు బంధు ఎంత మంది కట్ చేస్తావో ఈ సంవత్సరం అయితే అందులో సంతోషంగా ఉన్నాడు. 2 లక్షల దాకా ప్రభుత్వం మాఫ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ వరకన్నా సర్వే చేసి ఇటువంటి అవకతవకలు లేకుండా చేసి సాగున్న భూమికి చేయి. 10 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి వాళ్ళకి అంతే. ఇంకో రైతు బంధు పక్క పెట్టి రైతు బీమా ఇచ్చే సూచన ఉంటే ప్రభుత్వం చాలా సంతోషం.
రైతు బంధు కంటే రైతు బీమా ఇవ్వాలి. అకాల వర్షాలు వస్తాయి, ఎండలు ఉన్నాయి, ఎండలు పోతాయి, నష్టాలు జరుగుతాయి. ఒక బీమా అవుతుంది రైతుకు. ఒక సరైన రైతుకు ఒక ధర కేటాయించు. ఇగో రైతులకు వరికి కింద, పత్తికి కింద, కందులకి కింద కేటాయించు. ఈ ఉచిత పథకాలు బంద్ చేసి సబ్సిడీ మీద మందులు ఇప్పించు. అట్లా కాదా, మందులు ఎందుకు ఈ సబ్సిడీలు ఇచ్చి? ఇప్పుడు ప్రతి ఒక్క విషయం చూడండి, రైతు కష్టపడితేనే దేశానికి అన్నం. వాస్తవే అది. పెట్టేదే భోజనం. నువ్వు 4 లక్షల రూపాయలు జీతం తీసుకొచ్చిన డబ్బులు తినవు కావాలి. కానీ రైతు అనేటోడిని గుర్తించేటోడు చాలా తక్కువ. రైతు అనేటోడు 6 నెలల పెట్టుబడి పెట్టి ఆకాశానికి చూస్తాడు. దేవుడికి దండం పెట్టుడే. దేవుడు దండం పెట్టుడే. ప్రకృతి సహకరించకపోతే సరే, ఇప్పుడు నేను దుకాణంలోకి పోయి 10 బస్తాల మందులు కానీ ఇవి కానీ రైతు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిన, కైకులు పెట్టిన, నాకు సహకరించకపోతే ఈ ఖర్చులు అయితే మీద పడ్డట్టే లేదా? నేను చేసిన కట్టం పోనీ నష్టం జరిగింది. మరి ఇవ్వకుంటున్నా ఆడు మళ్ళా ఇంకా వేరే వృత్తి చేస్తాడా? చేయడు. ఈ సంవత్సరమైనా ఆ సంవత్సరమైనా రైతు ఎక్కడ నష్టపోతుండ్రు, ఎట్లా ఉన్నారు గమనించాలి. ఇది మనం ఇంత లక్షల పెట్టుబడి పెట్టి ఆకాశాన్ని ఎవరు చాపు ఇప్పుడే. ఇప్పుడు మేము మొన్న పత్తి పెట్టినామా, మొన్న మేము 4 ఎకరాలు పత్తి పెట్టినాం, కష్టపడడం చేసినాం. మేము వాళ్ళని అడుగు పెడదామంటే ఇప్పుడు 10 రోజులే 20 రోజులే అనకూడుతుంది. అన్న మందే ఎత్తలేదు, కలుపు తీయత్తలేదు. దానికి వరకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. దానికి ఇంకెంత వస్తుంది అన్న, అమ్ముది ఎంత వస్తుంది, మేము పెట్టేది ఎంత, కష్టం ఎంత. రైతు అంటే రైతుది ఏంటిదంటే మనం అలుగుదలతో ఇంటి ముంగట అలుగుదలుతాం. పెండ తెచ్చి అలుగుదలుతామా, చదువుతాం. చల్లి మళ్ళీ పురుసుకోవాలి, మళ్ళీ ఊడ్చుకోవాలి. రైతు జీవితం అన్నది ఇప్పుడు పూలు పెట్టక తప్పదు. ఇప్పుడు మళ్ళీ అన్ని మిషనరీలు, పోస్ట్ కార్డు మిషనరీ, ఈ మిషనరీ, పనులు ఎవరు లేరు. ప్రతి దానికి ఇప్పుడు ఒక్క మనిషి కావాలంటే 800 అంటున్నాయి. ఒడ్డు చెక్కాలి, గిది పెట్టాలంటే 800 ఇవ్వాలి, మళ్ళీ 1 కోటి రూపాయలు చెప్పాలి. రాడు, ఒడ్డు చెక్కాలి, ఒడ్డు పెట్టాలి. ఇక మరి అలా వాడేది పోయింది. మరి అదే కదా, నష్టపరిహారం కానీ ఏది కానీ కూడా పథకం లేదు. ఒకటి సరే, రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, మంచిగానే ఉన్నది. కానీ చూస్తాడు అతన్ని కూడా మన రైతులు కానీ పక్షాలు కానీ ఆలోచించాలి. ఆయన ఎక్కడి డబ్బులు తెస్తాడు, ఎక్కడి పెడతాడు, అడిగేది అడగాలి, అడగని దానికి అభాండన లేగద్దు అని ఉండాలి. పాలించే ఆవును పిడుకోవాలి. తెలుసు ఆవు తీరాలి. నా పదం లేని ఏం పెడతావయ్యా? ఎట్లా పెడతాడు? ఉన్నవాడిని చూడాలా, లేని వారికి సాయం చేయాలి, ఉన్నవారికి రాజు అంటే నువ్వు 4 రోజులు వెళ్తావు, నేను 4 రోజులు వెళ్తాను. నువ్వు వెళ్ళినప్పుడు ఏంటిది బాధ లేదో నీకు తెలుసు, నేను వెళ్ళినప్పుడు ఈ బాధ లేదో ఆయన తెలుసు. కానీ దాన్ని గమనించాలి. కానీ ఇక్కడ గద్దె కిட்ட కూర్చుండి నువ్వు గిది పెట్టలే, గది పెట్టలే అంటే ఎట్లా? అదే బాగుండదు. మన జనాలు కూడా ఎట్లుండదు తెలుసా, ఊత ఎట్లా మాట్లాడుతున్నట్టు ఇది ఎక్కడ అక్కర్లేమి ఆయన ఆయన మనం ఎప్పుడే కానీ లింగారెడ్డి పటేలా ఎప్పుడే కానీ ఉచిత పథకాల గురించి ఆశిస్తే ఏ ప్రభుత్వం అన్నా కానీ సరే, పిల్లలు కాంగ్రెస్ చేస్తుంది, మన టీఆర్ఎస్ చేసింది, పద్ధతి అవసరం కాదంటాడు. ఉచిత పథకాలన్నీ మనం జనాలు ఎవరైతే ఆశిస్తారో, కానీ మన దేశం అప్పుల పాలవుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, పార్టీ వాళ్ళు ఈ పథకం ఆ పథకం అని ఏదో గెలవాలని ఏదో చేస్తారు కానీ ఆ బండలు మాత్రం మన ప్రజల వినే పడుతుంది. ప్రజల వినే కాదు,
మరి అమాయకుడు పడుతుంది, చిన్న తరగతి మీద పడుతుంది. పెద్ద తరగతి ఏంటి, 2 లక్షల రూపాయలు జీతం తీసుకొచ్చిండు, ఆయనకి వేటపడది. నువ్వు నెలకు 10,000 జీతం తీసుకొస్తున్నావు కదా. నిత్యావసర వస్తువుల మీద రేటు పెంచిండు అనుకో, ఇప్పుడు నిత్యావసర వస్తువులు అంటే అందరికి అవసరం కదా. నువ్వు 1000 రూపాయల జీతం తీసుకున్నానికి అవసరమే, 10,000 రూపాయల జీతం తీసుకున్నానికి అవసరమే. నష్టపోతే లేవలయ్యా, కిందోలే మీదోడే ఏం కాదు, నిదాసులే నష్టపోతారు. నిరాశలు నష్టపోతారు. మామూలు వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు వాడు నెలకు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు జీతం తీసుకొచ్చిన వాడు కూడా దుకాణంలో పోతే గదే 10 రూపాయలు సబ్బిత్తుండు, 15 రూపాయలు సబ్బిత్తుండు. నువ్వు నెలకు 10,000 రూపాయలు నౌకరు చేసిన వాడు పోతే ఆయనకు నష్టం కాదు, వీరికి నష్టం. మరి ఆశపడేవారు వీళ్ళే ఈ ఉచిత పథకాలు ఆశపడేది కూడా వీళ్ళే. కానీ వీళ్ళ పాప అమాయకులు వీళ్ళు. అది ఏం జరగదు. వీళ్ళ లోపల చైతన్యం ఆనందం మట్టుకు రాజకీయ పార్టీలు వీళ్ళను మంచిగా పావులా వాడుకొని మంచిగా ఓట్లు చేసుకొని రాజకీయం చేస్తారు. మన లోపల చైతన్యం వచ్చినప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఓటు కొరకు ఎప్పుడు గేడి చూస్తారు, నాకు 1000 రూపాయలతో ఓటేస్తారు. ఓట్లు వచ్చినాయంటే అర్ధరాత్రి డోర్ తీసుకొని చూస్తాను సార్, నాకు ఎవరు ఇస్తున్నాడు 100 రూపాయలు 1000 రూపాయలు, ఆ పార్టీ 1000 ఇస్తున్నాడు, ఈ పార్టీ 5 ఇస్తాడు. ఎవరు మార్చారు ఇది? శ్రమపడి కష్టం చేసుకుని బతకడానికి ఒక్కరికి ఆలోచన వస్తుంది. ఎప్పుడు ప్రభుత్వం సమస్యకి ఆశపడి కావాలి, ఎప్పుడు వస్తుందో ఇదే తప్పుడు వస్తుందో అదే ఎప్పుడు వస్తుందో బతకాల గురించి ఆలోచిస్తారు. లక్షలు ఉన్నాడు కూడా 1000 రూపాయలు పడుకొని ఆశపడతాడు సార్. సమాజం ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలి? నువ్వు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకు ఇవన్నీ పోటీతత్వం గురించే ఇవన్నీ. అది కరెక్ట్ కాదు. నేను 5 రోజులు తెచ్చిన బస్కి ఓడాడు. అయితే ఇదొకటి, ఇంకొకటి మనకు రైతు బంధు ఉన్నది. ఒక్కొక్కరు డబ్బులు దాచుకొని బేకులలో దాచుకొని పరిస్థితి ఉన్నారు. బాబుతో వాళ్ళు అట్టి పనికిరాని భూములు 100 ఎకరాలు కొట్టి పెట్టుకుని ఉన్నారు. లక్షలు పెంచి ఎందుకంటే వాళ్ళు కొన్ని అమెరికా అక్కడ ఇక్కడ రకరకాల బేకులలో దాచుకుంటే ఇది అది దాన్ని భూములు కొని పెట్టుకుంటారు. మరి ఇప్పుడు రైతు బంధు అంటున్నావు, అక్కడ మరి రైతు బంధు వాళ్ళకి ఇస్తే నువ్వు ఎవరికి మేలు చేసినట్టు? నాకున్నదే 2 ఎకరాలే, నాకున్నదే 2 ఎకరాలు. నాకు ఎంత వస్తున్నాయా? గుంటకు అదే 25, గుంటకు 125 ఇస్తున్నావు. నాకు ఎన్ని వేలు వస్తే మళ్ళీ అక్కడ బాగుపడేవాడు. అందు గురించే ప్రభుత్వం కూడా ఎవరు గరీబు ఎవరు శ్రీమంతుడు దాన్ని నిర్ధారించి చేస్తే ప్రభుత్వం బాగుపడుతుంది. ఇప్పుడు 100 ఎకరాలకి రైతు బంధు ఇస్తావు, 10 ఎకరాలకు రైతు బంధు ఇస్తావు. 3 రాష్ట్రం చెప్తాను. ఈ సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడుతున్నారు? అధికారమైన విషయం పక్క పెట్టు. ఇప్పుడు మన బస్సు ఉందా? మన బస్సులో ఎవరు పెద్ద ఎట్లా పెద్ద ఆర్థికంగా రాజకీయంగా పెద్ద అంతేనా? ఎలా మాట మనం ఎవరు మాట్లాడటం మనకి దేవతారు ఇక్కడ అందుకొరకే వినిపిస్తుంటే వాళ్ళు ఉన్నోనికి మాట్లాడడానికి మనం ఓటేస్తాం. గాది దింపాలి చెప్పాలి గాది. అది అట్లా కాకుండా మన ఓటులో కూడా చేతనే రావాలి. ఇది అంతా అది మనం చెప్పుకున్నందుకు సరే అది భగవంతుడు ఎట్లా తీస్తుంది కానీ మనం ఒట్టిగా అనుకుంటాను. సమస్య అది మనం అనుకుంటాం. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రభుత్వంకు ఎంత లాస్ ఉన్నది, ఎంత పండుగ ఉన్నది, ఏ రాజే ఎప్పుడు ఏ రాజ్యం ఏంటో తెలియదు మనకు. ఆలోచన చేస్తారు. జన్సుడు ఓడు సాధ్యము కానీ ఆ ఎమ్మెల్యే ఓడిపోతాడు, మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి వెళ్తాడు. పోతాడు అక్కడ ఎందుకు అత్తలేడు?
వాళ్ళకి డబ్బు ఉన్నది, వాళ్ళకి పస్తాలు. అంతే. మొన్నటి దాకా టిఆర్ఎస్ లంగా అన్నాడు, వీడు కాంగ్రెస్ లంగా అన్నాడు, ఇక లంగా వీడు జడెత్తుడు ఆ లంగా అంటాడు. ఇక గణపోతాం అది అంతే సార్. అంత దూరం మనం పోవద్దు. పోవద్దు.